ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. నా పేరు శృతి. ముందుగా ముఖ్యాంశాలు. హైదరాబాద్ లో ఆత్మజ్ఞాన యజ్ఞ కార్యక్రమాలు. రంగారెడ్డి జిల్లా వరల్డ్ స్పిరిచువల్ హెడ్ క్వార్టర్స్ మహేశ్వర మహాపిరమిడ్ శక్తి క్షేత్రంలో అఖండ ధ్యాన కార్యక్రమాలు. హైదరాబాద్ నిజాంపేట్ లో ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు. కృష్ణా జిల్లా బిల్లనపల్లి గ్రామంలో వన్ డే వర్క్ షాప్. ఒంగోలు శ్రీ సదా రామనామ క్షేత్రంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. ములుగు జిల్లా చిరుతపల్లి ప్రభుత్వ పాఠశాలలో ధ్యాన శిక్షణ తరగతులు. ఇక వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ బాలానగర్ కట్టమైసమ్మ గుడిలో ఆత్మజ్ఞాన యజ్ఞ కార్యక్రమాన్ని హైదరాబాద్ పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా సద్గురు ఫౌండేషన్ వ్యవస్థాపకులు వంశీ కిరణ్ విచ్చేశారు. ఈ నేపథ్యంలో దేవీ దేవతల ఆరాధనలో గల ఆంతర్యాన్ని తెలియజేస్తూ చక్కటి ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత శ్వాస మీద ధ్యాస ద్వారా ధ్యాన సాధన చేయించారు. తెలంగాణ ప్రజల ఆరాధ్య దైవం మైసమ్మ. అంటే శివుడు పార్వతి కలిస్తే ఏ రూపంలో ఉంటుందో ఆమె మైసమ్మ. ఇద్దరు కలిసిపోయిన చైతన్యం అన్నమాట. మన ఆధ్యాత్మిక భాషలో చెప్పాలంటే శివపార్వతులు కలిసిపోతే ఒక చైతన్యం ఉంటుంది. ఆ చైతన్యమే మైసమ్మ. 6 మైసమ్మలు ఉన్నారు, 6గురు. అందులో మొదట ఆమె కట్ట మైసమ్మ. ఈమె ప్రతీక ఏంటంటే వాటర్ మాస్టర్, వాటర్ ని కాపాడే దేవత, నీటి నుంచి ప్రజలను రక్షించేది. అందుకని ఈమెను కట్ట మీద ప్రతిష్ఠిస్తారు. తర్వాత రెండోది నల్ల మైసమ్మ. నల్ల రంగు రాయితో ఉంటుంది ఈమె. ఆమె చెట్ల కింద ఉంటుంది, ఎక్కువ చెట్టు కింద ప్రతిష్ఠిస్తారు. తర్వాత తెల్ల మైసమ్మ. తెల్ల మైసమ్మ అంటే ఆమె తెల్లటి రాయితో ఉంటుంది. బిల్డింగ్స్ దగ్గర వాటి దగ్గర ఆమెను పూజిస్తూ ఉంటారు. తర్వాత బంగారు మైసమ్మ. ఈమె విలేజెస్ని కాపాడుతుంది అన్నమాట. తర్వాత వెండి మైసమ్మ. ఈ వెండి రూపంలో ఉంటుంది. అంటే బంగారము వెండి మన ప్రజలు వాళ్ళ వాళ్ళ రూపాలను పూజిస్తూ ఉంటారు అనమాట. ఇక 6వది పంట మైసమ్మ. ఈమెకు రూపం ఉండదు. రైతులు పంట పండించినప్పుడు ఏం చేస్తారంటే ఒక రాయిని పెట్టి పంట విత్తనాలు వేసేటప్పుడు లేదా పంట కోతకు వచ్చినప్పుడు ఆ రాయిని పూజించి ఆరాధిస్తారనమాట. అంటే ఇంతగా ఉన్న మైసమ్మ ఎక్కడన్నా బలి మైసమ్మ ఉందా? లేదు కదా. మరి మైసమ్మకి ఎందుకు జంతు బలులు ఇస్తున్నాం అంటే అజ్ఞానము. ప్రకృతి దేవత, సంరక్షణ దేవత. కానీ మరి ఆమె జంతువులను చంపమని ఎందుకు చెప్తుంది? మరి ఎందుకు మనం మేకల్ని కోళ్ళని బలిస్తున్నామంటే అది మన అజ్ఞానము. ఎవరు దయచేసి జంతువుల్ని బలివ్వకండి. శ్వాస లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది, దాన్నే గమనించాలి. ససేమిరా కళ్ళు తెరవద్దు. ఉచ్ఛ్వాస నిశ్వాస, శ్వాసధార ధ్యాసధార. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. రంగారెడ్డి జిల్లా కైలాస్పురి వరల్డ్ స్పిరిచువల్ హెడ్ క్వార్టర్స్ మహేశ్వర మహాపిరమిడ్ మహాశక్తి క్షేత్రంలో 40 రోజుల అఖండ ధ్యాన కార్యక్రమాన్ని పిఎస్ఎస్ఎం మరియు ద పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహిస్తున్నారు. 40 రోజుల కార్యక్రమంలో భాగంగా 21వ రోజున పత్రిజీ ఆత్మజ్ఞాన సందేశం ఆడియో ద్వారా అందరికీ చక్కటి జ్ఞానాన్ని అందించారు. అనంతరం పరిణిత పత్రి తమ ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం మాస్టర్స్ అందరూ కూడా సామూహికంగా ధ్యాన సాధన చేశారు. పారిపోతే భయపడినట్టు కాదు, ఏది కరెక్టో అది చేశారు. కాబట్టి కొంతమంది దృష్టిలో పారిపోవడం, కొంతమంది దృష్టిలో తప్పించుకోవడం, కొంతమంది దృష్టిలో అది వివేకవంతమైన పని. అది దృష్టి బట్టి సృష్టి ఉంటుంది. ఎవరేమనుకున్నా కృష్ణుడు కరెక్ట్ పని చేశారు. కృష్ణుడు కాబట్టి కరెక్ట్ పని చేశారు. అదే వేరే వాళ్ళైతే నానా రకాల దృష్టికోణాలు ఉంటాయి. హైదరాబాద్ నిజాంపేట్ సాయిబాబా గుడిలో ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమాన్ని నిజాంపేట్ పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం మాస్టర్ రమా సాంగత్యంలో సత్సంగమం మరియు సామూహిక ధ్యాన కార్యక్రమం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆలయానికి విచ్చేసిన భక్తులు మరియు ధ్యానమిత్రులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం బిల్లనపల్లి గ్రామంలో వన్ డే వర్క్షాప్ కార్యక్రమాన్ని పిరమిడ్ మాస్టర్ కృష్ణారావు ఎంతో అద్భుతంగా నిర్వహించారు. మాస్టర్ నాగరామాదేవి సాంగత్యంలో సత్సంగం మరియు సామూహిక ధ్యానం నిర్వహించారు. ఈ నేపథ్యంలో మాస్టర్స్ వారి ధ్యాన అనుభవాలను అందరితో పంచుకున్నారు. మా మమ్మీ పిఎంసి ఛానల్ కోవిడ్ టైంలో స్టార్ట్ చేసిన మెడిటేషన్. మా మమ్మీ మెడిటేషన్ చేస్తూ ఉండగా
నేను కూడా మా మమ్మీతో పాటు మెడిటేషన్ స్టార్ట్ చేశాను. అలా కొన్ని రోజులు చేస్తూ ఉండగా నేను నాన్ వెజ్ తినేదాన్ని. తింటూ ఉండగా మెడిటేషన్లో బాగా చేయడం స్టార్ట్ చేసిన తర్వాత నుంచి ఒక 2 times తిన్నాను. తిన్నప్పుడు హెల్త్ నా బాడీకి సెట్ అవ్వలేదు. మానేసిన తర్వాత నుంచి నాకు హెల్త్ నార్మల్ అయింది. మెడిటేషన్ చేయడం వల్ల మనకి ఎన్హాన్స్ అయ్యే 2 main థింగ్స్ ఏంటంటే ఫోకస్ అండ్ కాన్ఫిడెన్స్. ఇవి 2 డెఫినెట్గా ఎన్హాన్స్ అవుతాయి. నేను అంత కాన్ఫిడెంట్గా ఉండేదాన్ని కాదు. కాన్ఫిడెన్స్ ఉన్నా కూడా అది నాకు తెలిసేది కాదు. నేనంత కాన్ఫిడెంట్ అండ్ నేనంత కేపబుల్ అని నాకు తెలిసేది కాదు. సో మెడిటేషన్ ఎప్పుడు నేను చేయడం స్టార్ట్ చేశాను, నా కేపబిలిటీస్ నాకు అర్థమయ్యాయి. నేను ఎంత చేయగలను నాకు అర్థమైంది. ఏ ఎక్స్టెంట్ వరకు నేను చేయగలను, ఏవి నేను చేయలేను నాకు అర్థమయ్యాయి. సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్ స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ మరియు ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను సత్యసాయి జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మశ్రీ గోపాల్ రెడ్డి అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు. ఈ నేపథ్యంలో ఆది శంకరాచార్యుల వారి ఆత్మజ్ఞానాన్ని హాజరైన మాస్టర్స్ అందరికీ అర్థమయ్యే విధంగా ఉపమానాల ద్వారా అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు. అనంతరం హాజరైన మాస్టర్స్ అందరి చేత ధ్యాన సాధన చేయించారు. కథలు కాదు, చెప్పుకునేది కాదు. ఇది ఒకసారి ఇవి మిగతావన్నీ ఉంటాయి, అవి ఎన్నిసార్లు నువ్వు చెప్పుకో, మళ్ళీ తిరిగి మర్చిపోతావు, మళ్ళీ నువ్వు దాంట్లో భ్రమలోనే ఉంటావు. ఇది ఒక్కసారి వచ్చిందంటే నీ భ్రమ పట్టాలు పంచలేదు. నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇప్పుడు నా భార్య అని ఎట్లంటానో నేను ఆత్మనే అంటా. నువ్వు ఎన్ని చెప్పినా వేరే వాళ్ళ పేరు చెప్పేకి వేరే చేసేకి లేదు ఇంకా. కాబట్టి మీరు ఎవరు చెప్పండి, ఫస్ట్ దీంట్లో కన్ఫర్మ్గా దీని మీద ఉంటాం మేడం. ఇప్పుడు సెంటర్ నుంచి ఇంటికి పోయేంత వరకు కూడా కాదు. నేను మళ్ళా ఇప్పుడే పెడతా, పరీక్షలు పెడతా ఉంటా. సత్యసాయి జిల్లా ధర్మవరం ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ మరియు ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను సత్యసాయి జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ రమాదేవి విశేషమైన జ్ఞానాన్ని అందించారు. అనంతరం హాజరైన మాస్టర్స్ అందరి చేత ధ్యాన సాధన చేయించారు. మానవుడికి ధ్యానంలో కూర్చుంటాము, సజ్జనుల సాంగత్యంలో కూర్చుంటాము, కొద్ది గొప్ప మననం చేస్తాము. సేవ అంటే ఇవ్వడానికి చేయడానికి సంశయిస్తాము, చెయ్యము. అది వస్తేనే ఈ 2 కుదురుతాయి మన దగ్గర. సేవ ఎప్పుడైతే చేస్తామో అప్పుడు ధ్యానంలోనూ కూర్చుంటాము, జ్ఞానంలోనూ వినగలుగుతాం. ఎందుకంటే పాపభారం తగ్గుతుంది. మనం అనుభవించే ఆ పాపం ఈ సేవల ద్వారా పాపం తగ్గుతుంది. తగ్గినప్పుడు మనిషికి ఇప్పుడు 100 kg నెత్తిన పెట్టుకుంటే ఎంతసేపు మోస్తాము? మరి ఒక 50 ఏళ్ళ అంటే మోసేది మొక్కలు ఉంటుంది అంటారు. ఒంగోలు శ్రీ సదా రామనామ క్షేత్రంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను ఒంగోలు పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 15వ రోజున మాస్టర్ పద్మావతి సీతాయనంలోని పలు అంశాలను ఎంతో చక్కగా వివరించారు. ఈ నేపథ్యంలో మాస్టర్ మంజుల ధ్యాన విశిష్టతను వివరించి ధ్యానం చేయించారు. అహంకారంగా ఉండకూడదమ్మా అని చెప్పి మన లవకుశులు సీతమ్మ తల్లికి చెప్తారన్నమాట. అమ్మ నా బిడ్డలు నిజంగా అసలు బాగా మంచి సమాధానం ఇస్తున్నారు అని చెప్పి సీతమ్మ తల్లి ఆనందిస్తుంది మేడం మాస్టర్స్. ఇంకా సీతమ్మ తల్లి ప్రతిరోజు ఉదయం అవ్వగానే ధ్యానం చేయాలి. ధ్యానం చేసి అన్నం తిన్నాక ఆ కుటీరం పక్కన ఉన్న చెట్లతోనూ జంతువులతోనూ ఎత్తైన కొండలు ఎక్కటము, ఆటలన్నీ ఆడుకున్నాక రాత్రి భోజనం చేసినాక ఒక కథ చెప్తుంది మాట. ములుగు జిల్లా వెంకటాపురం మండలం చిరుతుపల్లి TWAGHS ప్రభుత్వ పాఠశాలలో ధ్యాన శిక్షణ తరగతులను ములుగు జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ సరోజిని 8-9 తరగతి విద్యార్థులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. ఈ నేపథ్యంలో శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయడం ద్వారా విశ్వశక్తిని పరిపూర్ణంగా గ్రహిస్తారన్నారు. తద్వారా జ్ఞాపక శక్తి పెరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ప్రశాంతంగా హాయిగా కూర్చొని మన లోపలికి వెళ్ళే ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనించాం.
ఒడిశా భువనేశ్వర్ చంద్రశేఖర్పూర్ పోలీస్ స్టేషన్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్లో ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులను PSSM మరియు భువనేశ్వర్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సమస్యల వివాదాలతో వచ్చే మహిళలకు చక్కటి ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్ లో భాగంగా పిరమిడ్ మాస్టర్స్ అప్పారావు మరియు SI విజయరత్నం పాల్గొని వారి సమస్యల పరిష్కారానికి గల మూలాన్ని తెలియజేసి వారిని చైతన్యపరిచారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. గుంటూరు జిల్లా ప్రతిపాడు మలయాళ పరమేశ్వర స్వామి గుడి నుండి మహాకరుణ శాకాహార ర్యాలీ కార్యక్రమాన్ని ప్రతిపాడు PSSM ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం జూలై 6వ తేదీ శనివారం నాడు జరగనుంది. ఈ కార్యక్రమం ధ్యానగదర్ భూపతిరాజు అధ్యక్షతన జరగనుంది. హైదరాబాద్ కుకట్పల్లి HMT హిల్స్ కమ్యూనిటీ హాల్లో వన్ డే వర్క్షాప్ కార్యక్రమాన్ని PSSCA మరియు HMT హిల్స్ పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం జూలై 6వ తేదీ శనివారం నాడు జరగనుంది. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా NLP ట్రైనర్ రాము విచ్చేయనున్నారు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య మార్గదర్శకత్వంలో జూలై నెల 6వ తేదీ శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు హైదరాబాద్ కూకట్పల్లిలో అత్యంత ఘనంగా నిర్వహించనున్న పర్పస్ ఆఫ్ లైఫ్ ఒక్కరోజు సదస్సుకు అందరికీ ఆత్మీయ ఆహ్వానం. PSSCA మరియు HMT హిల్స్ పిరమిడ్ మాస్టర్స్ నిర్వహిస్తున్న ఈ సదస్సులో ప్రముఖ NLP శిక్షకుడు మరియు పిరమిడ్ మాస్టర్ శ్రీ ML రామ్ గారు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తారు. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొనే ఆత్మీయులందరికీ భోజన సదుపాయం ఏర్పాటు చేయడం జరుగుతుంది. వేదిక కమ్యూనిటీ హాల్, HMT హిల్స్, సీతారామాంజనేయ స్వామి ఆలయం దగ్గర, కూకట్పల్లి, హైదరాబాద్. ఇతర వివరాలకు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు. ఈ కార్యక్రమంలో విరివిగా పాల్గొనండి. అంతులేని అనుభవాలను సొంతం చేసుకోండి. గుంటూరు జిల్లా చెబ్రోలు మండలం గుండవరం గ్రామంలోని మాస్టర్ వరలక్ష్మి గృహంలో శ్రీ వేద గాయత్రి శక్తి పిరమిడ్ 3వ వార్షికోత్సవ వేడుకలను గుండవరం పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం జూలై 6వ తేదీ శనివారం నాడు జరగనుంది. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా మాస్టర్ మధుసూదన్ హాజరు కానున్నారు. PMCని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి నాటి PSSM సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన PMC. ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.